కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మంత్రి పదవుల్లో 42 బీసీలకు అవకాశం కల్పించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. బడుగు బలహీన వర్గాల ఒత్తిడికి తలొగ్గి కులగణన చేపట్టాలని కేంద్రం నిర్ణయించిందని, కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. తెలంగాణ మోడల్ ప్రకారం మాత్రం కులగణన చేస్తే బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. కేవలం కులగణన చేసి చేతులు దులిపేసుకుంటే సరిపోదని, చట్టసభల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. కేంద్రం ఎన్నో సంవత్సరాల తర్వాత, దాదాపు స్వాతంత్రం వచ్చి 8 సంవత్సరాల దగ్గర అవుతోంది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు బడుగు బలహీన వర్గాల వాళ్ళ ఉద్యమాలకు తలొగ్గి వాళ్ళందరి కోరిక మేరకు ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నందుకు కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తూ వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు మా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము 2014లోనే చట్టసభలో రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి తీర్మానం చేసి పంపించడం జరిగింది. ఉమెన్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి తీర్మానం చేసి పంపించడం జరిగింది. బీసీ ఎన్మరేషన్ చేసిర్రు, తక్కువ చేస్తూ ఇచ్చారు. అయిపోయి అదొక్కటే చెప్పుకోవడానికి ఏముందంటే, ఇగో బీసీ ఎన్మరేషన్ చేసినాం. దాంతోపాటు మరి ఏ నోటిఫికేషన్లో రిజర్వేషన్ ఇచ్చిర్రు. మరి ఇప్పుడు నిజంగా కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు మీ చేతిలో ఉన్నటువంటి మంత్రి పదవులు ఉన్నాయి, 6 మంత్రి పదవులు ఉన్నాయి. మరి ఎన్ని రావాలా జనాభా 42% అన్నారు కదా, 42%, కనీసం మీరన్న 42% మంత్రి పదవులన్నా మీరు అమలు చేసి చూపించండి.